ఇలాగా ఎంతోమంది కవులు ఎన్నో రీతులలో అమ్మవారిని ప్రార్థన చేశారు. మనం కూడా ప్రార్థన చేస్తున్నాము. కానీ ఈ చేసేటువంటి ప్రార్థనలతో ఆ అమ్మవారికి ఎన్ని రకాలైనటువంటి కష్టాలు వస్తున్నాయో, ఆమెకి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో మనం ఎప్పుడన్నా ఆలోచించామా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోరిక కోరుతున్నారు. మరి మన అందరి కోరికలు తీర్చాలి అనంటే అన్నిటికీ ఒకేసారి కోరికలు తీర్చగలిగేటువంటి సామర్థ్యం ఆమెకు ఉన్నప్పటికీ దాన్ని స్వీకరించగలిగేటువంటి సామర్థ్యం మనకున్నదా? ఇక్కడ మనకి ప్రశ్న అది. ఇప్పుడు నువ్వు ఒక కోరిక కోరావు, అమ్మా ఇప్పుడు చక్కగా వాతావరణం అంతా చల్లగా ఉండి ఏ విధమైనటువంటి ఎండ లేకుండా సుఖంగా అందరము ఉండేటట్లుగా చూడు అని నువ్వు నమస్కారం పెట్టావు. వాతావరణం చల్లగా ఉంటే ఓ రోడ్డు మీద ఒక కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడికో, ఇంకొక కూల్ డ్రింక్స్ అమ్ముకునేవాడికో వాడి వ్యాపారం వాడికి ఉండదు. వాడేం కోరుకుంటాడు? తల్లి బాగా ఎండ బాగుండేటట్టు చూడమ్మా, నలుగురు నా దగ్గరికి వచ్చి గబగబా నాకు వ్యాపారం బాగా సాగేటట్టు చూడు తల్లి అని కోరుకుంటాడు. ఇప్పుడు నీ కోరిక మన్నించి వర్షం కురిపించాలా, వాడి కోరిక మన్నించి ఎండ గాయించాలా? ఏం చెయ్యాలి? ఇవి అమ్మవారి కష్టాలా కాదా? మనం కోరుతున్నటువంటి ఈ కోరికల వలన ఏ కోరిక తీర్చడం వల్ల ఎవరికి నిజంగా మంచి జరుగుతుందో, దేనివల్ల ఎవరికి చెడు జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఆమెకు తెలుసు. అందువలన అందరికీ బాగుండేటువంటి ఒక రీతిలో, తనదైనటువంటి ఒక పద్ధతిలో ఈ సమస్తమైనటువంటి జగత్తును కూడా తాను నడిపిస్తూ ఉంటుంది. జగదంబగాన భక్తజనులకు అవ్యయ సౌఖ్య విభవంబులిమ్మని. కాబట్టి తల్లి నువ్వు ఆ విధమైనటువంటి దానివి, జగన్మాతవి, సర్వ సృష్టికి కూడా సాక్షీభూతురాలైనటువంటి దానివి. నీకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు. కనుక నువ్వు మా మీద దయచూపి మా అందరికీ కావలసిన సౌఖ్యాలు ఇమ్మని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటే, మరి మన అందరి ప్రార్థనలు ఆ తల్లికి ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిని కలగచేస్తున్నాయో ఏమో అని భట్టర్ స్వామివారు ముందుగానే బాధపడిపోతూ ఉన్నారు. అంటే ప్రార్థన చేయటం భక్తుడి యొక్క విధి కాదనని చెప్పి మనం అనం. కానీ ఈ ప్రార్థనలకి అంతూ పొంతూ ఏమన్నా ఉందా? రోజు రోజు ఇన్ని చిట్టాలు తయారు చేసుకొని అమ్మవారిని ప్రార్థిస్తూనే ఉన్నాం పుట్టినప్పటి నుంచి పోయేదాకా. రోజు ఏదో ఒక కోరిక అడుగుతూనే ఉన్నాం. కోరికలు తీరుస్తూనే ఉంది తల్లి. మరి ఇప్పుడు భక్తుడైనటువంటి వాడు కూడా ఓ నిమిషం ఆలోచించాలి కదా. అయ్యయ్యో మన అమ్మ అంటున్నామే, మన తల్లి కదా ఈమె, ఆ తల్లికి మనం కష్టం కలగజేయాలా? ఎందుకు మనం ఈ విధంగా ఇట్లాంటి ప్రార్థనలు ఇన్ని చెయ్యాలి? ప్రార్థన చెయ్యకపోతే నీకు ఏం కావాలో ఆమె ఇవ్వదా? కేవలం తల్లికి 2 చేతులు జోడించి, తల్లి నాకు ఏది భావ్యమో, నాకు ఏది ఇవ్వటం వల్ల నాకు కష్టం కలగదో అటువంటిదే నాకు ప్రసాదించు. దేనివల్ల అయితే నాకు శ్రేయస్సు కలగదో అటువంటి దాన్ని నాకు కలిగించవద్దు. అన్నీ ఆమెకే వదిలేసేయండి. ఇప్పుడు నిర్ణయ శక్తి ఎవరి దగ్గర ఉంది? అమ్మవారి దగ్గర ఉంది. ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో తాను నిర్ణయం చేస్తుంది. ఇది ఇమ్మని నువ్వు డిమాండ్ చేసావనుకో, తప్పనిసరి కొన్ని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చిందనుకో, దానివల్ల తర్వాత నువ్వు కష్టపడతావు. అందువల్ల అక్కడ ఆమె ఆగితే అది అర్థం చేసుకోలేక ఈ తల్లి నన్ను సరిగ్గా చూడట్లేదు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు.
అయ్యయ్యో నా బిడ్డ బాధపడుతున్నాడే, వీడు అడిగింది వీడికి ఇద్దామా సంశయం కాదు అమ్మవారికి. కానీ ఇచ్చినందువల్ల నీకు శ్రేయస్సు కన్నా దానివల్ల కష్టమే ఎక్కువ కలుగుతుంది అనేటువంటి భావం మళ్ళా ఇంకో పక్కన ఆమెకుంటుంది. ఈ సందిగ్ధంలో ఆమె కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఇక్కడ అలా కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటి ఆ తల్లి ఆమెకి కలిగేటువంటి ఏ కష్టమైతే ఉన్నదో ఆ కష్టాన్ని ఎవడు గమనించాలి? భక్తుడైన మనమే గమనించాలి. అయ్యయ్యో నా యొక్క ఈ ప్రార్థన వల్ల నీకు ఏమి ఇబ్బంది కలుగుతున్నదో అని నువ్వు అనుకోవాలి. అనుకోవటమే కాదు, దానికి అనుగుణంగా నీ ప్రార్థనని నువ్వు మరల్చుకోవాలి. నాకు ఇది ఇవ్వు అని డిమాండ్ చేయటం కాదు, నాకు ఏది భావ్యమో ఏది యోగ్యమో దానిని నువ్వు నాకు ప్రసాదించు అని నువ్వు చెప్పాలి. అలా చెప్పగలిగిన నాడు ఆనాడు ఏమవుతుంది? మనము ఆ తల్లి యొక్క నిజమైనటువంటి కృపకు పాత్రులమవుతాము అన్న విషయం ఇక్కడ తెలియచేస్తూ, అమ్మా అంబశ్రీ పంకజరజత్తే పాదారుంతుదమేవ. ఈ కమలములలో అమ్మవారి యొక్క పాదాలు ఉన్నాయి కదండి. సాధారణంగా కమలములే చాలా మృదువుగా ఉంటాయి, మనందరికీ తెలుసు.